హలో. హలో అక్క, ఎలా ఉన్నారు? నేను బావున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బానే ఉన్నానక్క. అక్కా, నిన్ను కలవాలి. ఎక్కడ రూమ్లోనే ఉన్నావా? అవును, రూమ్లోనే ఉన్నాను. సరే, అయితే నిన్ను చూడ్డానికి రావచ్చా? నో ప్రాబ్లం, రా. ఓకే అక్క, వస్తాను. మీ లొకేషన్ సెండ్ చేయండి. సరే, వాట్సాప్కి సెండ్ చేస్తాను, చూసిరా. సరే అక్క, పెట్టేస్తాను. ఓకే. బాయ్ అక్క. బాయ్. అక్కా, లోపలికి రా. కూర్చో. హ్మ్. ఒరే నాయను, ఎంత పెద్ద ఇల్లు! అది సరే అక్క, నువ్విక్కడే ఉంటావా? అవును, ఎంతమంది ఉంటారక్కా? నేనొక్కదాన్నే ఉంటా. ఏంటక్కా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివే ఉంటావా? నేనేమో నువ్వు హాస్టల్లో ఉన్నావనుకున్నాను. లేదు లేదు, నాకు హాస్టల్ రూమ్ సెట్ అవ్వదు. ఓ, అలాగా? అక్కా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అవునా? సరే ఉండు, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. తాగుతూ మాట్లాడుకుందాం. సరే అక్క. తీసుకో. థ్యాంక్ యూ అక్క. చెప్పు, ఏదో మాట్లాడాలన్నా? అది ఏం లేదక్కా, నేను సెమిస్టర్ ఫీజు కట్టాలి. మొత్తం 25,000 అవుతుందక్కా. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేవు. అవునా? మరి ఎలా కడతావ్? అదే అక్క, నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా అడగలేను. అయ్యో, అవునా? అవునక్కా. అవును, మీరు థర్డ్ ఇయర్ కదా? సెమిస్టర్ ఫీజు కట్టారా? ఎప్పుడో కట్టేశాను. అవునా అక్కా? అవును, మీ హౌస్ రెంట్ ఎంత? 20,000. నెలకి 20,000 రెంటు, కాలేజ్ ఫీజు, ఉండడానికి, తినడానికి. నీకు డబ్బులెలా వస్తున్నాయక్కా? ఇంట్లో నుంచి బానే పంపిస్తారనుకుంటా? మా ఇంటి నుండి ఒక్క రూపాయి కూడా పంపరమ్మా. ఇదంతా నా డబ్బే. నీ డబ్బులా? ఇంత డబ్బులెలా సంపాదిస్తున్నావు? ఎలాగో అలా కుదిరిందిలే. అవునా? అవును, నీకెంత కావాలన్నావు? 25,000 కావాలక్కా. మీ దగ్గర కానీ, మీకు తెలిసిన వాళ్ల దగ్గర కానీ ఉంటే అరేంజ్ చేస్తారా? త్వరగా మీకు తిరిగిచ్చేస్తానక్కా. 25,000? ఓకే, నేను సెండ్ చేస్తా. అవును, నీకు ఫోన్పే గానీ గూగుల్ పే గానీ ఉందా? ఉందక్కా, ఫోన్పే ఉందక్కా. సరే, ఇదే నంబర్ కదా? సేమ్ నంబర్. సరే, పంపిస్తాను. ఓకే, వచ్చిందని చూడు. చాలా థ్యాంక్స్ అక్కా. నువ్వు అడగ్గానే ఇస్తావని అనుకోలేదు. చాలా చాలా థ్యాంక్స్ అక్కా. పర్వాలేదు, ఒకళ్ళకొకరు సాయం చేసుకోకపోతే ఎలా? అక్కా, మీరు డబ్బున్న వాళ్ళా? మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? బిజినెసా? అంత లేదమ్మా, మేం మిడిల్ క్లాస్. మరి ఎలా అక్కా? ఇంత పెద్ద ఇల్లు, కాలేజ్ ఫీజు. మీరేమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? చేస్తున్నా. నెలకెంతొస్తుందక్కా? పర్వాలేదు, బానే వస్తున్నాయి. అయితే అలాంటి జాబ్ నాకూడా చూస్తావా? నేను కూడా వస్తాను. నాకు తెలిసి నువ్వు ఆ జాబ్ చేయలేవు. మీరే చేస్తున్నారు, నేను చేయలేనా? నేను చేస్తానక్కా, చెప్పండి. అదంతా ఎందుకు, నేను డబ్బిచ్చాను కదా, వేరే టాపిక్ మాట్లాడు. అక్కా ప్లీజ్ అక్కా, మీలాగే నేను కూడా జాబ్ చేస్తాను. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయక్కా. నువ్విన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, వేరే ఎవరికీ చెప్పకు. నేను పార్ట్ టైంగా ఆ బిజినెస్ చేస్తున్నాను. ఏంటి, ఆ బిజినెసా? అవును, నేను పార్ట్ టైంగా ఆ బిజినెస్సే చేస్తున్నాను. నేను చెప్పాను కదా, నువ్వు సైలెంట్ అయిపోతావని, అందుకే నేను చెప్పకూడదనుకున్నాను. ఏంటక్కా, మీరిలా చేయడం ఏంటి? చూడు, నేనొక్కదాన్నే కాదు, మన కాలేజీలో చాలా మంది ఇలాగే చేస్తున్నారు. ఒక్కసారి కస్టమర్ని మనం మీట్ అయ్యేవంటే 10,000 ఇస్తారు 1 అవర్కి. కానీ అక్కా, 1 అవర్కి 10,000 ఎవరిస్తారు చెప్పు? మన కాలేజ్ అమ్మాయిలు కాబట్టి అంతంత డబ్బిస్తున్నారు. అవునా? అలా అయితే చాలా డబ్బులొస్తున్నాయక్కా. అవును, చాలా డబ్బులొస్తాయి. మా ఫ్యామిలీకి కూడా నేనే డబ్బులు పంపిస్తున్నాను. నాకిద్దరు చెల్లెళ్ళున్నారు, వాళ్ళ స్కూల్ ఫీజులు అన్నీ నేనే చూసుకుంటున్నాను. అవునా?
మ్హూ. నాకు నాన్న కూడా లేరు, అన్నీ నేనే చూసుకోవాలి. అందుకనే నాకెంత వీలుంటే అన్ని డబ్బులు ఇంటికి పంపిస్తాను. అక్క మీరేం అనుకోకపోతే ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. అక్క నువ్విప్పుడు చెప్పావు కదా, నేను కూడా ఈ పార్ట్ టైం జాబ్ చేస్తానక్కా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంటి ఈ వర్క్ చేయడం ఏంటి? అక్క నేను చాలా ఇబ్బందిలో ఉన్నానక్క. ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాలేజ్ ఫీజు, చాలా అవసరాలున్నాయి. ఉంటే నాకు కూడా కొంచెం చెప్పండి అక్క, నేను కూడా నీతో పాటు వస్తాను. ఏయ్, ఇది నాతో వచ్చేది కాదే, ఒక్కళ్లే వెళ్ళాలి. పర్వాలేదు, నేను ఒంటరిగానే వెళ్తానక్క. నేను కూడా ఈ పార్ట్ టైం జాబ్ చేస్తానక్క. ఏయ్, నీకిలాంటివేమీ అవసరం లేదు. నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ చెయ్యి. నువ్వు వీటి గురించి ఆలోచించొద్దు. మా తలరాత ఏదో ఇలాగైపోయావు. నువ్విలాంటి తప్పు చెయ్యొద్దు. సరే అక్క, నేను బయలుదేరుతాను. సరే, నేనిప్పుడు నీకు డబ్బిచ్చాను కదా, మ్. అది నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకక్క? నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావని నాకర్థమైంది. నీ ఫోకస్ అంతా చదువు మీద పెట్టు. నాలాగా చేయాలనుకోకు. కష్టపడి మంచి జాబ్ చెయ్యి. చాలా థ్యాంక్స్ అక్క. మీరు చేసిన హెల్ప్ గాని, మీరు చెప్పిన మాటలు గాని నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. వెళ్తానక్క. మ్, బాయ్ అక్క, బాయ్. వస్తాను. వెళ్ళరా.